సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ బ్లాగర్స్. మనం వచ్చేసి నెల్లిమల అయితే వెళ్ళబోతున్నాం అనమాట. పుదమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం, నేను మా సీనియర్ ఫ్యామిలీ కూడా. సో తెల్లవారు 7 గంటలు అయింది, ఇంకా విజయనగరం బస్సులో అయితే ఉన్నాం అనమాట. బస్సు లేట్ అయిపోయింది, సో నేను అలా లెగడం కూడా లేట్ అయిపోయింది అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వచ్చారనమాట నన్ను పికప్ చేసుకోవడానికి. ప్రజెంట్ అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను అనమాట, ఇంకా బయలుదేరలేదు టెంపుల్కి. సో ఫైనల్లీ ఆటో డ్రైవర్ అయితే వచ్చారనమాట మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. మేమైతే ఇప్పుడు నెల్లిమర్లు వెళ్తున్నాం. వీడు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి అనమాట. సో ఆ కింద ఏముంది అంత వింత జీవులు చూస్తాను అనమాట, ఏం దాచిపెట్టారు కిందనా అని. సో ఫైనల్ నెల్లిమల్ల అయితే వచ్చేసాం అనమాట. నాకు కోడంటే అసలుకే భయం. ఆంటీ ఎంచి కోడిపట్టు కూర్చుంటాను నా పైకి, భయపడుతున్నా కూర్చున్నాను అనమాట. ఆంటీ ఎదురుగా ఆంటీ కింద కోడి పట్టుకుని అది ఎక్కడ పొడిచేది భయం. ఫైనల్ మా అమ్మలు అయితే దగ్గర కాపులు ఉంచారు అనమాట. వాళ్ళైతే ప్లేస్ చూడడానికి వెళ్ళారు. అందరితో ఒక బాధ అయితే వీరితో ఒక బాధ అనమాట. మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో టెంపుల్ బయట చూసుకుంటే ఉన్నారన్నమాట అమ్మవారు. టెంపుల్ లోపలికి అయితే చూపిస్తాను చూడండి. టెంపుల్ లోపలికి వెళ్ళగానే దుర్గాదేవి అయితే ఎదురవుతారు అనమాట. అక్కడ మేము రావడం లేదంటే చాలా కారంగా వచ్చేసి వంటలు చేసుకుంటున్నారు. ఇక్కడ షాప్ పెట్టేస్తారు, చిన్నపిల్లల బొమ్మలు కావాలంటే కొనుక్కోవాలని. పక్కన చూసుకుంటే కాపరికలు అమ్ముతున్నారు. సో ఇంకా అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఏంచో. సో అక్కడ ఎదురుగా చూసుకుంటే కోలు మేకలు అయితే బరిలిస్తారు అనమాట అక్కడైతే. సో స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే వరాహ అవతారం అయితే ఉందన్నమాట అక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఎక్కడ చూసినా బ్యాంబూ ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎటువైపు చూస్తున్న బ్యాంబూ ట్రీస్. ఏంటా ఉంటుంది మహిమ ఇక్కడ బ్యాంబూ ట్రీస్ పూయడం? మీకు అని తెలిస్తే కామెంట్ చేయండి, ఏంటో నాకు అసలు తెలియట్లేదు. సో ఆంటీ వాళ్ళకి కర్రలు పోయి పెట్టిన కర్రలు కావాలన్నారు. నేను అంకులు అయితే వెళ్ళి కర్రలు అయితే తీసుకున్నానికి అయితే వెళ్ళాం అనమాట. కర్రలు పట్టుకు వచ్చిన తర్వాత దగ్గర ఆంటీలు అయితే కోడిని అయితే బలి అవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకోటి చూసుకుంటే చిన్న పాప అయితే బిందు మోసం వెళ్తుంది అనమాట, చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. తర్వాత మేకతో అయితే ఫుల్ ప్రదక్షిణలు చేయించారనమాట మేకను బలివ్వడానికి. తర్వాత అయితే మా ఫ్రెండ్ అయితే ఉల్లిపల్లి కట్ చేస్తుంది అంత కష్టపడి. వీడియో తీస్తుంటే అరే ఆపరా అని అంటుంది. ఫైనల్ ఎక్కడ 4 డైరెక్షన్ చూసుకున్నా సరే ఇక్కడ భోజనం అయితే పెట్టేస్తున్నారు అనమాట, వండుకొని ఇక్కడ అంతా చేస్తున్నారు. అది కూడా ఇక్కడే ఉండేసి ఇక్కడే తింటారంట. సో ఫైనల్ అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. సో మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని. సో అమ్మవారు దర్శించుకున్న అమ్మవారి పాదాలు అయితే కింద ఉంటాయి అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మారోడీస్. వాళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు, నా భాష వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏడ్చి అర్థం కావట్లేదు. సో ఫైనల్లీ వంట అయితే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్గా చికెన్ పెట్టారు. సో అక్కడ అంకుల్ అయితే టేస్ట్ ఎలా ఉందని చూస్తున్నారు. పొగ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో ఈ టెంపుల్కి ఇన్ని మంది కూడా వచ్చారు చూడండి ఒకసారి. సో ప్రతి వారం ఇలాగే ఉంటుంది అనమాట. ఇసుకేసి తీసుకురాని జనాలు ఉంటారు అంటే ఇక్కడ. మా వాళ్ళు అయితే వంట అయితే వండేస్తారు అనమాట. పెట్టి చూడండి స్పెషల్ పర్ఫార్మెన్స్. మా ఫ్రెండ్ ఎక్కువ పెట్టింది. వాన పడుతుంది ఫ్రెండ్స్, అలాగే ఎండ కూడా వచ్చింది. సో మనం అయితే ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో పైన అయితే ఒక రైల్వే స్టేషన్ పట్టాలు అయితే ఉన్నాయన్నమాట. అక్కడికి అయితే మనం వెళ్ళి ఒక వ్యూ అయి ఉంటుందన్నమాట. వెళ్ళి ఒకసారి చూద్దాం. మనం పైకి ఎక్కుతుంటే మన కాళ్ళు అయితే సరసరం జారుతూనే ఉంది. వర్షం పడ్డది అందువల్లే జారిపోతున్నాయి కాళ్ళు. ఒకసారి అంకుల్ని చూడండి అలాగే ఎక్కుతుంటారు స్టెప్స్. సో అంకుల్ ఎందుకు అలా తూగుతుంటారు అనుకుంటుంటారు. అంకుల్కి అయితే ఏకం ఫుల్ అయిపోయింది అనమాట. అందుకని అంకుల్ అలా తూగిపోతుంటారు పైకి ఎక్కడానికి. వచ్చాడు 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 వచ్చాడు. సో అంకుల్ బాగా తూగినట్టుంటే లైక్ చేయండి. సో మమ్మల్ని కదా అలాగే లొకేషన్ కూడా చూడండి, బాగుంది లొకేషన్. సో ఎంతవరకు అంకుల్ తోడని చూసారు, ఇప్పుడు వాసి దొరుకుతుంది చూడండి. అది ఫైనల్ పట్టణకి వచ్చాం ఫ్రెండ్స్. బాగుంది, ట్రైన్ కానీ రావట్లేదు. వెనక అంకుల్ అయిపోయారు చూడండి, జారి పడిపోయారు. ఇందాకలా వీడియో పెడతాను చూడండి, బాగా జారిపోయారు. మా అమ్మలకు కాదు, సూపర్ జారారు అంకుల్. చెప్పు కింద ఇంత పైకి వచ్చి పడ్డది, ఇక్కడికి వచ్చి పడ్డది కరెక్ట్గా. సూపర్. సో అయితే వచ్చామన్నమాట పట్టాల పైకి. సో నన్నే కాదు అలాగే ఒక లొకేషన్ కూడా చూడండి. లొకేషన్ చాలా బాగుంది. రండి, ఇంట్లో ఉండి దెబ్బ తినకుండా రండి. ఇలాంటి మంచి మంచి ఉంటున్నాయి చూడండి ప్లేసెస్. ఇంట్లో ఉండి ఎప్పుడు లేచామా పడుకున్నామా తిన్నాం. రండి, లొకేషన్ చూడండి ఎంత బాగుందో. నా వెనక లొకేషన్ చూడండి, సారి పడిపోవాల్సింది. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే.
చాలా బాగుంది సార్ లొకేషన్. కొద్దిగా రండి, విజిట్ చేయండి. విజిట్ చేస్తే కదా ఇక్కడ కొద్దిగా ఫేమస్ అవుద్ది, కొద్దిగా బ్లాగ్ పెట్టుకుంటే మంచిగా కంటెంట్ కూడా వస్తుంది. నాకైతే బాగా కంటెంట్ వచ్చింది అంకుల్ వల్ల, సూపర్గా వచ్చింది. వచ్చాడు 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 వచ్చాడు. నాకు ఏడుపు వస్తుందిరా. మా వాసు ఇవి చెప్పులు పోయి, నీకు ఎవరికైనా దొరికితే చెప్పులు ఇచ్చేయండి, దాచుకోకండి. ఎందుకు ఆ చెప్పులు రూపాయి కొనుక్కున్న వాసు చెప్పులు అలాగా మీరు తీసుకోండి, తప్పు కదా. ఇంకా రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, అంతే న్యాయం కాదు చెప్పండి. చెప్పు వాసు చెప్పులు పోయేలేవు అని మళ్ళీ నమ్మరు. పోయే చూడండి, కొద్దిగా రూపాయి కొన్న చెప్పులు. కొద్దిగా వాళ్ళ డాడీ కూడా చాలా పూర్, చెప్పులు ఇచ్చేయండి, నన్ను మొత్తుకుంటున్నావుగా. ఇంకోటి చెప్పనా, ఈ మాట్లాడు బాబుకి తెలుగులో అయినా మాట్లాడమని చెప్పు, హిందీలో అయినా మాట్లాడలేదు, మరాఠీలో అయినా మాట్లాడమని చెప్పు. అంతేగాని గడికి ఒకలాగా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. సో అంకుల్ అయితే నేను అంత చూస్తాను రా అంటుంటారు, అందుకని రిటర్న్ అయిపోతున్నాను ఆటో ఎక్కేసి. వెళ్ళేటప్పుడు ఒక ఆటో, వచ్చేటప్పుడు ఇంకో ఆటో అనమాట. ఈడొకరు కుదిరి ఉండట్లేదు ఒక దగ్గర. ఆటో అయితే దిగిపోయాం అనమాట, మన వాహనం అయితే తెచ్చుకున్నాం అనమాట. వాసు అయితే నన్ను డ్రాప్ చేయడానికి అయితే వచ్చింది. మేకప్ లేదు అందుకని ఫేస్ అలాగ ఉంది. గంట వెయిట్ చేసిన తర్వాత వచ్చింది ఒకే ఒక బస్సు. ఆ బస్సు ఎక్కి వచ్చాను. ఇక్కడి నుంచి దిగినంత వరకు అలా నించొని ఉన్నాను, ఒక్కడు కూడా కనిగా ఉండే సీట్ వద్దామని. సో విజయనగరంలో అయితే గంట లేట్ అయిందని చెప్పి వాసు బ్రెడ్ కొనిసి ఇచ్చింది, అదే తింటున్నాను బొబ్బుల్లో కూర్చొని. నాన్నకు ఫోన్ చేస్తే నాన్న వస్తూనే ఉన్నారు. తర్వాత నాన్న అయితే వచ్చారనమాట. సో ఇంటికైతే వచ్చేసాం గైస్. మీకు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంటను కూడా కొట్టండి. అంతా ఓకే, బాయ్.